ప్రభువైన యేసుక్రీస్తు నామమున జాయిన్ డైలీ అనే ఈ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కొద్ది సమయంలో మనం దేవునితో గడపడానికి దైవ వాక్కులో నుంచి యోబ్ గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం, నీ స్థితి మొదట కొద్దిగా ఉండుండును, తుదకు నీవు మహా అభివృద్ధి పొందెదవు అని. మనం తీసుకున్న అనేకమైన ప్రయత్నాలలో ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే ఒక ప్రతిఫలం కనబడేదిగా ఉండదు, చాలా వాల్యూలెస్గా కనబడుతుంది. చేయవలసిన ఏ పనికైనా నిరుత్సాహం ముందుకు వస్తుంది. మరి ముఖ్యంగా దేవుని పని చేయడానికి వచ్చేది ముందుగా ఏంటంటే నిరుత్సాహం. ఆ నిరుత్సాహం ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఇక్కడ చేసేదంతా వేస్ట్, ఇది వాల్యూలెస్, ఇది చాలా స్వల్పమైంది, ఎవరైనా చేస్తారు అనే మాటలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇంకా మన చుట్టూన్న వారు ఈ నెగిటివ్ థాట్స్ వాళ్ళు కంటిన్యూస్ మన చుట్టే ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇది చాలా స్వల్పమైంది, ఇది చాలా చీప్గా ఉంది, ఇది నువ్వు చేయకపోతే బాగుంటుందేమో. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు చూసేది ఇన్స్టెంట్ రిజల్ట్స్, ఇన్స్టెంట్ ప్రతిఫలం, ఇన్స్టెంట్గా కనబడేది అందరికీ కావాలి. కానీ దాని వెనకాల ఉన్న ప్రయాస ఎవరికి ఇష్టం ఉండదు. కానీ మన దేవుడైన యేసు ప్రభు వారు మన ఫస్ట్ స్టెప్ని చూడరు, మనం జరగబోయే ఆ గ్రాండ్ సక్సెస్ని చూసి ఈ స్టెప్ విషయంలో, నువ్వు తీసుకున్న మొదటి అడుగు విషయంలో ప్రభు నీకు సహాయపడడానికి ఇష్టపడుతుండు. ఏంటిదంటే ఆయన భవిష్యత్ జ్ఞానం కలిగిన వాడు, తారుమారు చేయగలిగిన దేవుడు. నువ్వు తీసుకున్న ఏ అడుగైనా అది మేల్కరమైంది, మరి ముఖ్యంగా దేవునికి సంబంధించింది అయితే నీ స్టెప్, నీ ఫెయిల్యూరు అది దేవునికి ఇష్టమైంది, దేవుడు ఇష్టపడతాడు. నువ్వు మాటి మాటికి పడిపోవడం కూడా దేవునికి ఇష్టమే, నీ ఫెయిల్యూర్స్ కూడా దేవునికి ఇష్టమే. ఆయన ఏమని కోరుకుంటుండంటే, నువ్వు ప్రతి దినం ప్రతి క్షణం తీసుకున్న ప్రతి అడుగులో ఆయనకు ప్రాముఖ్యత ఇవ్వాలని, ఆయనకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని, ఆయనకు వాల్యూ ఇవ్వాలని, ఆయనతో అడిగి చెయ్యాలని. కనుక అది చాలా స్వల్పంగా స్టార్ట్ అవ్వచ్చు, చాలా వాల్యూలెస్గా స్టార్ట్ అవ్వచ్చు, కానీ తుదకు అది మహా అభివృద్ధి చెందుతుంది. కానీ ముఖ్యంగా ఇది ఆ మహా అభివృద్ధి చెందాలంటే నువ్వు ఆయనతో నడవాలి, ఆయనకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆయనతో సంభాషించాలి. అలా చేస్తే నువ్వు చేసే ప్రతి దాంట్లో దేవుడు అది మహా అభివృద్ధి అవునట్లుగా చేస్తాడు. రండి, ఒకవేళ నువ్వు అలాంటి నిరుత్సాహంలో ఉంటే ఇవాళ మనం ప్రభుని వేడుకుందాం. మనం చేసే ప్రయత్నం చాలా స్వల్పమైంది, ప్రభువా మాకు సహాయం చేయండి అంటే ఆయన తప్పనిసరిగా చేసేవాడుగా ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మేము తీసుకున్న ఈ నిర్ణయము ప్రభు నీ కొరకు నిలబడాలని, నీతో ఉండాలని, నీతో జతగా మేము కూడా నడవాలని ఆశతో ముందుకు వస్తున్నాం. కానీ మా ముందు వస్తున్న నిరుత్సాహకరమైన, మా ముందు వస్తున్న మాటలను బట్టి మేము ముందుకు రాలేకపోతున్నాం. దయతో మాకు సహాయం చేయండి. మేము నీ కొరకు నిలబడుటకు, నీ కొరకు ప్రయాసపడటకు మమ్మల్ని సిద్ధపరచమని మిమ్మల్ని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.